ఇదేందిరా ఏదో చూసి నీ కుక్క పిల్ల బొమ్ముంది. అదేంది అంత ఫేమస్సా? అది ఇది అని వస్తే ఈ స్టోర్‌కెళ్తే మాత్రం ఇట్స్ లైక్ ఎ పారడైస్ టు 'హ్యారీ పాటర్' ఫ్యాన్స్. ఇదేంది కాకా ఏంది గుడ్లగూబని పట్టుకున్నానని చెప్పేసి దగ్గరికెళ్ళిపోయినా. ఏంది భయ్యా గుడ్లగూబని పట్టుకున్నావు అంటే, నువ్వు పట్టుకో అన్నారు. సరే పట్టుకుంటా అంటే 500 ఇచ్చి పట్టుకో అన్నారు. మా జీవితం మైండ్ మొత్తం బ్లాంక్ అయింది. ఏంది 500 దేనికంటే డాలీ ద చాయ్ వాలా కాదు, ఇది డాలీ ద షీప్. ఇదేనా బ్రో? హాస్టల్ అది నాకు ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే క్యాసిల్ వ్యూ. హాయ్, హలో, నమస్తే, సత్ శ్రీ అకాల్, వెల్కమ్ టు మై ఛానల్ యూకే కథలు. సో ఇప్పుడైతే మనం 10కి చెక్అవుట్ అన్నారు. ఎడిన్బరోలో కరెక్ట్ క్యాసిల్కి బ్యాక్ సైడ్లో ఉన్నాం మనం. సో అన్నీ నియర్ బై ఉన్నాయి. మన విక్టోరియా లేన్, మన రాయల్ మెయిల్, ఇవన్నీ పక్కకే ఉన్నాయి. సో ఆ బ్రిడ్జెస్ ఇవన్నీ ఇప్పుడు మోస్ట్లీ ఎడిన్బరోలో చూడాల్సిన ఏ ప్లేసెస్ అన్నీ ఆల్మోస్ట్ చాలా నియర్ బైలో ఉన్నాయి. సో ఇక్కడ నా సజెషన్ ప్రకారం అయితే బెస్ట్ యూ డూ ప్రిఫర్ కికాస్ క్రాస్ మార్కెట్. ఇది ఒక హాస్టల్ అన్నమాట, చాలా బెటర్ ఉంది. లైక్ వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ స్పేసెస్, ఇక్కడ భలే ఉన్నాయి, నాకైతే చాలా నచ్చింది. సో మీరు కూడా ఇక్కడ ప్రిఫర్ చేయండి. సో దట్ అన్ని దగ్గరలో ఉంటాయి. అండ్ పార్కింగ్ ఒక్కటి మాత్రం చాలా కాస్ట్లీ ఉన్నాయి ఇక్కడ. విజిట్లో మేము చూస్తే 5.60 per hour ఉంది పార్కింగ్. ఎందుకంటే క్యాజువల్కి పక్కగా ఆనుకోను కదా, సో దట్ మరీ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. అందుకే ఏం చేసినాం అంటే ఇక్కడ నుంచి ఒక 9 minutes వాక్, బట్ 10 minutes కార్ డ్రైవ్. సో క్యూ పార్క్ అని ఒకటి ఉంది, ఆడ పార్క్ చేసుకున్నాం. 3.60 అనుకుంటా per hour until 3 o'clock. తర్వాత 2.60 అయిపోద్ది. సో అది బెస్ట్ అనిపించింది ఇక్కడ నుంచి. ఎందుకంటే అక్కడి నుంచి వీ కెన్ హ్యావ్ ఎ వాక్ అరౌండ్ ద హోల్ సిటీ అండ్ మళ్ళీ అక్కడికి వెళ్ళి పార్క్ తీసుకొని ఇక్కడ వీ కెన్ హెడ్ అవుట్. సో డూ ప్రిఫర్ కికాస్ క్రాస్ మార్కెట్ హాస్టల్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్యూ పార్క్ ఫర్ పార్కింగ్. ఇది చాలా బెటర్. మీకు ఎడిన్బరోలో మొత్తం చిల్ అవుట్ అవ్వాలంటే ఈ రెండు బెస్ట్ ఆప్షన్స్ అనిపించినాయి నాకు. సో స్టే ట్యూన్, ఎడిన్బరో మొత్తం చూపిస్తూ ఉంటా. సో బేసిక్గా అది ఎడిన్బరో ఫోర్ట్. సో ఇది కికాస్ క్రాస్ హాస్టల్. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా అవుతుంది. ఇది కికాస్ మన హాస్టల్ ఇందాక ఉంది. అది ఇక్కడ నుంచి వెళ్తే పైకి రూట్. బెస్ట్ వ్యూ ఆఫ్ ఎడిన్బరో క్యాసిల్ ఓవర్ హియర్. డాగు కమ్ ఆన్. ఇదేందిరా ఏదో చూసి నీ కుక్క పిల్ల బొమ్ముంది. అదేంది అంత ఫేమస్సా? అది ఇది అని ఏందా అనుకుంటే తీరా తెలిస్తే స్టోరీ తెలిసింది. ఏంటంటే 1858లో వాళ్ళ ఓనర్ చనిపోతే జాన్ చనిపోయినప్పుడు తను ఒక ఎడిన్బరో పోలీస్ డిపార్ట్మెంట్. జాన్ చనిపోయినప్పటి నుంచి ఓనర్ మీద ప్రేమతోటి 14 సంవత్సరాలు లిటరల్లీ తన ఆ సమాధి నుంచి అసలు కదలలే అంట ఫర్ 14 years. ఎవరు వచ్చి తనకి పక్కన చిన్న షెల్టర్ కట్టించినా లేదు, ఎక్కడికి వెళ్ళకుండా తన సమాధి మీదనే ఉండేదంట 14 years, విచ్ ఇన్స్పైర్డ్ ఎవ్రీ వన్. ఎందుకంటే అంత ప్రేమ, లాయల్టీ. అప్పటి నుంచి దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది ఎడిన్బరోలో మొత్తం. 1858 నుంచి ఇప్పటి వరకు ఇప్పటికీ తనకి ఆ వాల్యూ ఉంది. అక్కడ పబ్స్కి లేకపోతే తనకి ఆ సెమెట్రీ ఎంట్రన్స్లోనే మంచి ఒక సమాధి కట్టించి అక్కడ పూడ్చారు దాన్ని. తన మెమొరీ లాగా అట్లా పెట్టారు. అసలు క్రేజీ అనిపించింది ఇది. ఎవరెవరు హ్యారీ పాటర్ ఫ్యాన్స్ ఉన్నారో ఇక్కడ ఒకసారి కామెంట్ చేయండి. మీకు బేసిక్గా స్కాట్లాండ్ ఈజ్ అ హెవెన్. ఎందుకంటే మీరు హ్యారీ పాటర్ బ్రిడ్జ్ చూడొచ్చు. ఇప్పుడు ఎడిన్బరోకి వస్తే ఈ స్టోర్కి వెళ్తే మాత్రం ఇట్స్ లైక్ ఎ పారడైస్ టు హ్యారీ పాటర్ ఫ్యాన్స్. ప్రతి ఒక్క A to Z హ్యారీ పాటర్ మర్చెండైజ్ దొరుకుతున్నాయి ఇక్కడ. కొంచెం కాస్ట్లీ, బట్ మీకు కావాలనుకుంటే కొనేస్తారు. ఇంకా అంతే, హ్యారీ పాటర్ ఫ్యాన్స్ అని తగ్గేదేలే. సో ఇది బాగా అనిపించింది నాకు.
ఇదేంది కాక ఏంది గుడ్లగూబని పట్టుకున్నానని చెప్పేసి దగ్గరికి వెళ్ళిపోయినా. ఏంది భయ్య గుడ్లగూబని పట్టుకున్నా అంటే నువ్వు పట్టుకో అన్నది. సరే పట్టుకుంటా అంటే 500 ఇచ్చి పట్టుకో అన్నది. మా జీవితం అయింది మొత్తం బ్లాంక్ అయింది. ఏంది 500 దేనికంటే గుడ్లగూబతో ఫోటో దిగాలంటే అదొక అలగ్ డిమాండ్ అన్నది. అది ఎడిన్బరా దగ్గర క్యాజిల్ దగ్గర జనాలు క్యూ కట్టారని చూసి బాగా అనుకున్నాం. 500 పెట్టేసి ఒక 30 సెకండ్లు 1 మినిట్ నువ్వు దాన్ని పట్టుకొని ఫోటోలు దిగొచ్చు. కార్డు మెషిన్ పక్కకు పెట్టిండు, ఇట్లా జనాలు ఇట్లా స్వైప్ చేస్తూనే పోయిండు. దానికి అంత డిమాండ్ ఉండాలి. అక్కడ ఎడిన్బరా క్యాజిల్కి వెళ్తుంటే మీకు ఇది ఇల్యూజన్ వరల్డ్ ఆఫ్ ఇల్యూజన్ అని కనిపిస్తుంది. అది ఒక 23 pounds ఉంటుంది టికెట్. సో మీరు చూసుకోవాలనుకుంటే మాత్రం దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇల్యూషన్. అది చూసుకోవచ్చు మీరు. దాంట్లోనే స్టోర్ కూడా ఉంది కాబట్టి ఉన్న మర్చెండైజ్ కొనాలన్నా కొనుక్కోవచ్చు ఆడనే. సరే ఎడిన్బరా క్యాజిల్కి వెళ్తుంటే ఒక కాక మంచి యాక్ట్ చేస్తున్నారు, అందరు ఫోటోలు దిగుతున్నారు, మనం కూడా దిగుతాం. సరే ఈ కాక ఎంత అడుగుతారో ఎంత వసూలు చేస్తారో చూద్దాం అనుకుని దగ్గరికి వెళ్ళి చూస్తే బోర్డు చూసి బాగా మొత్తం పిచ్చోని అయిపోయింది నేను. ఎందుకంటే అది మొత్తం తను చేసేది మొత్తం తన దగ్గరికి వచ్చే పైసలు మొత్తం చారిటీ ఈవెంట్ కోసం అనమాట. బాగా అనిపించింది. మంచిగా అందరూ తనతో పాటు ఫోటోలు దిగి మంచి అమౌంట్ చారిటీకి డొనేట్ చేసి వెళ్ళిపోయారు అది నుంచి. మీరు కూడా ఎప్పుడైనా వస్తే డెఫినెట్గా డొనేట్ చేయండి. నెక్స్ట్ మనం వచ్చేసామండి ఎడిన్బరా క్యాజిల్కి. ఇది టైమింగ్స్ డిఫరెంట్ ఉన్నాయి చూసారా. అది అక్టోబర్ టు మార్చ్ ఏంటంటే వింటర్ కాబట్టి అప్పుడు 5కే క్లోజ్ చేస్తారు. కానీ మిగతా టైంలో నార్మల్ 6 వరకు ఓపెన్ ఉంటుంది. దీని టికెట్ ప్రైస్ వచ్చేసి ఒక 20 pounds ఉంటాయంటే ఆల్మోస్ట్ 2,000 రూపీస్ ఇండియన్ రూపీస్లో. ఇది క్యాజిల్ చాలా ఫేమస్ కాబట్టి చాలామంది విజిట్ అవుతారు. లేదు బయట కూడా నిల్చొని బయట మొత్తం సిటీ వ్యూస్ కనిపిస్తాయి మీకు. అది కూడా బాగుంటుంది. ఎందుకంటే ఆ ఎడిన్బరా క్యాజిల్కి వెళ్ళే రూట్లోనే చాలా ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి. ప్లస్ పైనుంచి నీకు మొత్తం సిటీ వ్యూ, అదొక వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. Friend. ఈ మన ఫస్ట్ ఎవర్ అయితే ఈ వీవింగ్ లూమ్స్ అనేది డెవలప్ అయింది ఇక్కడ 2500 BCలో ఈజిప్ట్లో, మెస్పటోమియాలో. కానీ ఈ 1801లో ఈ జకాట్ లూమ్ అని వచ్చినాక ఈ డిజైన్స్ ప్యాటర్న్స్ అనేవి పంచ్ కట్స్తో యూజ్ చేసి ఇది కొంచెం బాగా ఈజీ అయిపోయింది. అది ఒక రెవల్యూషన్ అన్నమాట. సో ఆ మెషిన్ ఇది.
డాలీ ద చాయ్ వాలా కాదు, ఇది డాలీ ద షీప్. డాలీ ద చాయ్ వాలా ఎంత ఫేమస్, డాలీ ద షీప్ కూడా అంత ఫేమస్. ఎందుకంటే దిస్ ఈస్ ద ఫస్ట్ మ్యామల్ టు బి సక్సెస్ఫుల్ క్లోన్. సో చాలా ప్రత్యేకత ఉంది దీనికి ఇక్కడ. స్కాట్లాండ్ ట్రిప్ అయిపోగానే ఇప్పుడు మనం న్యూ క్యాసిల్కి వచ్చినాం. అపాన్ టైం న్యూ క్యాసిల్లో మస్ట్ థింగ్ చూడాల్సింది ఏంటంటే దట్ మిలీనియం బ్రిడ్జ్. వావ్, క్రేజీ ఉంది తెలుసా. ఇదైతే నాకు బెస్ట్ అనిపించింది, ఎందుకంటే సీ ద వ్యూ అరౌండ్ హియర్ చాలా పీస్ఫుల్ ఉంది, చాలా పీస్ఫుల్. నాకు లండన్ టవర్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది ఇవాళ, ఎందుకంటే ఆల్మోస్ట్ అంతే సిమిలర్గా ఉంది, లైటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. డెఫినెట్లీ మస్ట్ విజిట్ థింగ్ ఇది. సో మీరు ఒకవేళ న్యూ క్యాసిల్కి వస్తే మాత్రం డెఫినెట్లీ ఈ ప్లేస్కి అయితే రండి. మిలీనియం బ్రిడ్జ్ ఇస్ వర్త్ వాచింగ్ ఇన్ ద నైట్స్ ఎస్పెషల్లీ. నాకైతే చాలా బాగా అనిపించింది లైటింగ్స్ తోటి. సో మీరు వచ్చేయండి ఇదికి. అండ్ న్యూ క్యాసిల్కి వస్తే మిలీనియం బ్రిడ్జ్ ఒకటే కాదు, సిటీ సెంటర్ చాలా పెద్దగా ఉంది, అది మ్యాండేటరీ, అది పక్కా విజిట్ చేయండి. అండ్ బీచెస్, నాకు న్యూ క్యాసిల్లో బాగా నచ్చింది బీచెస్. దే హ్యావ్ నైస్ జాగింగ్ ట్రాక్స్ అండ్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ ద బీచ్. భలే అనిపించింది వాళ్ళు అక్కడికి వెళ్ళే వరకు. సో అది కూడా కవర్ చేయండి. న్యూ క్యాసిల్లో సిటీ సెంటర్, మిలీనియం బ్రిడ్జ్ అండ్ బీచెస్ చాలా బాగున్నాయి. సో డెఫినెట్లీ డూ విజిట్ దీస్ ప్లేసెస్. ఫర్ దిస్ మోర్ అప్డేట్స్ అండ్ ఎవ్రీథింగ్ ప్లీజ్ డూ ఫాలో UK Kathalu. Do subscribe, like and share. Thank you.